హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్ కార్డ్ మంచిదా లేదంటే ఇంటెల్ యూఎస్డి గ్రాఫిక్ కార్డ్ మంచిదా అనే టాపిక్ మీద అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో కొంతమందికి అయితే డౌట్ అయితే ఉంటుంది, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ లేదంటే ఇంటెల్ యూఎస్డిలోని ఏది మంచిది అని చెప్పి. ఎందుకంటే మనకి బడ్జెట్లో ఏవైతే ల్యాప్టాప్స్ ఉంటాయో వాటిలో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే లభిస్తుంది. ఆ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్లో కూడా మనకి రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇంటెల్ ఐరిస్ ఎక్స్, రెండు ఇంటెల్ యూఎస్డి. సో ఈ రెండిట్లో ఏది మంచిది అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే జంప్ అవుదాం. సో మనం ఈ రెండిట్లోని ఏది మంచిదని క్విక్ ఆన్సర్ తెలుసుకుంటే కనుక ఇంటెల్ యూఎస్డితో కంపేర్ చేస్తే ఇంటెల్ ఐరిస్ ఎక్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకు ఏమిటి అంటే కనుక మనకి ఇంటెల్ ఐరిస్ ఎక్స్ ఏదైతే ఉంది కదా, ఇది మనకి ఏవైతే మన 11th జనరేషన్ ప్రాసెస్ ఉన్నాయో వాటికి అనుకూలంగా తీసుకురావడం అయితే జరిగింది. ఇంటెల్ యూఎస్డి గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో ఇది 10th జన్ లేదంటే దాని బిలో వెర్షన్స్ ఏవైతే ఉన్నాయి కదా వాటికి రిలేటెడ్గా ఇది తీసుకురావడం అయితే జరిగింది అనమాట. అందుకనే ఇంటెల్ యూఎస్డితో కంపేర్ చేస్తే ఇంటెల్ ఐరిస్ ఎక్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. పైగా ఎవరైతే లైట్గా గేమింగ్ చేస్తారో అలాగే ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తారు కదా, సో వాళ్ళకి గ్రాఫిక్ అనేది ఎక్కువ కావాలి. సో గ్రాఫిక్ ఓరియంటెడ్ వర్క్స్ ఎక్కువ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి గ్రాఫిక్ ఓరియంటెడ్ ల్యాప్టాప్స్ అనేవి ఎక్కువ అవసరపడతాయి. సో ఆ టైంలో మనకి ఇంటెల్ యూఎస్డితో కంపేర్ చేస్తే ఇంటెల్ ఐరిస్ ఎక్స్ అనేది గ్రాఫిక్ ఓరియంటెడ్ వర్క్స్ కోసం అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా మీరు డైలీ బ్రౌజింగ్ వెబ్ బ్రౌజింగ్ చేస్తున్నారు, లేదంటే ఆఫీస్ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తున్నారు, లేదా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద మీడియా కంట్రోల్స్ ఓపెన్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం గ్రాఫిక్ ఓరియంటెడ్ వర్క్స్ అనేవి సూటబుల్ కాదు. అక్కడ మనకి ప్రాసెసర్ ఓరియంటెడ్ వర్క్స్ అనేవి ఎక్కువ సూటబుల్ అయితే అవుతాయి. సో అలాంటి చోట మనకి ఇంటెల్ యూఎస్డి గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి మన ల్యాప్టాప్స్ని తీసుకుంటే ఏమవుతుందంటే అక్కడ మనకి ప్రాసెసర్ ఓరియంటెడ్ వర్క్స్ కాబట్టి అక్కడ మనకి ఆ ల్యాప్టాప్స్ తక్కువ బడ్జెట్లోనూ వస్తాయి, అలాగే మన వర్క్ని ఫుల్ఫిల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అలా కాకుండా మనం చిన్నగా గ్రాఫిక్ ఓరియంటెడ్ వర్క్స్ చేస్తున్నాం, లిటిల్గా గేమ్స్ ఆడుతున్నాము, లేదంటే ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తాము. సో ఆ ఓరియంటెడ్లో మనం వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి గ్రాఫిక్ ఓరియంటెడ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ మనం బడ్జెట్ కొంచెం ఎక్కువ వేసుకొని ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని తీసుకుంటే కనుక మనం లిటిల్ బిట్ ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో క్విక్గా ఆన్సర్ చెప్పాలి అంటే కనుక ఎవరికైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలో, ఎవరైతే లిటిల్ బిట్ గేమింగ్ చేస్తూ లేదంటే ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ ఉంటారో, సో అలాంటి వాళ్ళకి వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నటువంటి ల్యాప్టాప్ని తీసుకోవాలి. ఎవరైతే డైలీ వెబ్ బ్రౌజింగ్ చేసుకుంటారో, లేదంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్గా ల్యాప్టాప్స్ తీసుకుంటారో, లేదా ఆఫీస్ అప్లికేషన్స్ యూస్ చేస్తుంటారో, ఈమెయిల్స్, ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇంటెల్ యూఎస్డి ఉన్నటువంటి గ్రాఫిక్ కార్డ్ని తీసుకుంటే కనుక మనకి తక్కువ రేట్లోనే పడుతుంది. అలాగే మన అవసరాలని కూడా లైక్ మన పర్ఫార్మెన్స్ని అలాగే మన వర్క్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో రిలేటెడ్ కానీ లేదంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే వాటిని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే వస్తాయి. సో నేను మీకు మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.